యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. క్రీస్తునందు ప్రియ దైవుని జనాంగమా, దేవుని వాక్యములో యేసుక్రీస్తు ప్రభుల వారు మార్తతో అంటున్న మాట, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అంటున్నాడు. మనము మన జీవితంలో దేవునికి మహిమను ఎందుకు చూడలేకపోతున్నామంటే నమ్మలేకపోతున్నాం. కాబట్టి దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యములు జరిగిస్తాడు అని మనం నమ్మిన ఎడల దేవుని మహిమను తప్పకుండా చూస్తాం. ఎందుకని మన దేవుడు అద్భుతాలు చేయవాడు, ఆశ్చర్యకార్యములు జరిగించేవాడు. ఇక్కడ లాజరు చనిపోయిన తదుపరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆలస్యంగా వచ్చినప్పటికీ లేటుగా వచ్చిన లేటెస్ట్ కార్యక్రమం జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. కొన్నిసార్లు నీ బ్రతుకులో లేటుగా ఆశీర్వాదాలు రాక బాధపడుతున్నావేమో, నీ ప్రార్థనకు జవాబు రాక భయపడుతూ బాధపడుతున్నావేమో. ఆలస్యమైనా సరే నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవునిపై ఆధారపడుతూ నువ్వు ప్రార్థనలో గడిపితే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు అనే నమ్మకం నువ్వు కలిగి ఉంటే అద్భుతం నువ్వు చూడబోతున్నావు. ఒక దినం ప్రత్యేకంగా సడన్గా ఒక ఫోన్ కాల్ వచ్చేది. ఆ ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఏం చెప్పారు తెలుసా? ఇదిగో దాదాపు 40 పెళ్లి సంబంధాలు నా జీవితంలో ఫెయిల్యూర్ అయిపోయాను, ఇక నా జీవితంలో పెళ్లి కాదేమో అనే భయంతో నేను వణికిపోతున్నాను, ఇక నేను చనిపోవడమే మేలని గ్రహించానని ఒక సహోదరుడు సాక్ష్యం పంచుకున్నాడు. ఆ సహోదరునితో సాక్ష్యం పంచుకోక ముందు అని చెప్పిన మాట ఏం తెలుసా? నా క్లాస్మేట్, ఇదిగో నా క్లాస్ రూమ్లో నా స్నేహితుడు మీ గురించి ప్రార్థన చేస్తారని అతడు చెప్పినప్పుడు నేను చేసేటువంటి ప్రార్థన విషయంలో ఆ సహోదరునికి ఒక నమ్మకం కలిగింది. తప్పకుండా దైవజనుడు ప్రార్థన చేస్తే నా జీవితాన్ని మేలు జరుగుతుందని నమ్మినని చెప్పాడు. అదే మాట ప్రకారంగా ఒకరోజు మధ్యరాత్రి 1 గంట ప్రాంతంలో ఫోన్ చేసి, అయ్యా నా జీవితంలో 40 పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ అయిపోయినాయి, కాబట్టి నేను చనిపోదాం అనుకుంటున్నాను, కానీ ఇదే సమయంలో నా స్నేహితుడు మీ ఫోన్ నంబర్ ఇచ్చి మీతో మాట్లాడిన తర్వాత మీరు ఏమైనా చేసుకోవచ్చు, మీరు చనిపోవచ్చు అని చెప్పారు, కానీ మీతో మాట్లాడట నాకెంతో ఆశ కలిగింది అని చెప్పాడు. వెంటనే అతని సమస్య కొరకు, పరిష్కారం కొరకు ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాం. 40 సంబంధాలు, పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ అయిపోయినాయి. నా జీవితంలో నేను చాలా అద్భుతమైన చదువుకున్న వ్యక్తిని, మంచి జ్ఞానవంతుని, అనేక రకాలుగా నాకున్న తలంతులు ఎంతో బలమైనవి, అయినా నా జీవితంలో పెళ్లి కాలేకపోతుంది, చాలా నష్టపోయాను, అందుకే నేను ఫెయిల్యూర్ అయిపోయినట్టు చెప్పి నేను చనిపోదాం అనుకుంటున్నా అని చెప్పి ఏడుస్తూ ఆ మధ్యరాత్రి 1 గంట ప్రాంతంలో ఫోన్ చేసి బాధపడుతూ ఏడుస్తున్నప్పుడు దేవునికి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఈ మాట దేవుడు గుర్తు చేశాడు. నీవు నమ్మిన దేవుని మహిమను చూస్తావు అని మార్తతో చెప్పిన మాట నా గుర్తుకొచ్చి ఆ సహోదరుతో చెప్పాను. ఇదిగో నీవు నమ్మిన దేవుని మహిమను చూడబోతున్నావు, నువ్వేం భయపడవద్దు, బాధపడవద్దు అని చెప్పి ఆ సహోదరునితో మాట్లాడి వారి జిల్లా, ఖమ్మం జిల్లాకు వెళ్ళి ఆ ఇంట్లో ప్రార్థనలో కూర్చొని దేవునికి సన్నిధిలో గడిపినప్పుడు ఆ ప్రార్థన ద్వారా దేవుని మహాకృపను బట్టి 40 పెళ్లి సంబంధాలు క్యాన్సల్ అయినటువంటి ఆ వ్యక్తి జీవితంలో అద్భుతం. ఒక 3 నెలలు తిరగమనిపే అద్భుతంగా తన పెళ్లి అవడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుని దీవెన పొందుకున్నాడు, బలమైన సాక్షిగా దేవుని కొరకు వాడబడుతున్నాడు. నిజమే, మీ జీవితంలో కూడా ఏ విషయంలో ఏది లేక బాధపడుతున్నారో, ఏం పోగొట్టుకుని భయపడుతున్నారో, ఇక నా జీవితంలో ఏమాత్రం మేలు జరగదా, నా జీవితంలో వచ్చిన రోగం పోదా, ఇక నాకు పిల్లలు పుట్టరా, ఇక నా బ్రతుకులో ఆరోగ్యంగా ఉండలేనా, నా బ్రతుకులో నేను సాఫీగా ముందుకు సాగలేనా అని చెప్పి భయంతో వణికిపోతున్నావేమో. యేసుక్రీస్తు ప్రభుల వారు మార్తతో చెప్పిన మాట ఏందో తెలుసా? మార్తా మార్తా, నీవు నమ్మినలా దేవుని మహిమను చూస్తావు అన్నాడు. అదే మాట ప్రకారంగా మనము దేవుని నమ్ముతున్నట్లయితే దేవుడు తన కృపను చూపించి అద్భుతమైన కార్యం మనకు దేవుడు జరిగించబోతున్నాడు. అద్భుతం జరగాలని నీకు ఉండవలసింది ఒకే ఒకటి, నమ్మకత్వం. దేవునిపై ఎప్పుడైతే నువ్వు నమ్మకత్వంగా ఉంటావో నీ నమ్మకాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.